కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలు జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్నాకు తిరుపతి టాస్ వేసి ప్రారంభించారు. స్థానికంగా ఉన్న 16 జట్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 16 జట్లు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు ఇర్ఫాన్, రషీద్ ఉల్ హక్, షకీల్, జావేద్, ఇర్షద్ జాంటీ తెలిపారు. ఇక సూపర్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో విజేతలకు కేఎస్ఆర్ ఫౌండేషన్ తరపున 2 లక్షల రూపాయల 51,000 రూపాయల నగదు బహుమతిని అందజేయబోతున్నట్లు తెలిపారు. అలాగే రన్నరప్కు 1,25,000 రూపాయల నగదు బహుమతి, 3-4 స్థానాల్లో నిలిచిన జట్లకు 11,000 క్యాష్ ప్రైజ్ అందించబోతున్నట్లు తెలిపారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్కు బైక్తో పాటు టోర్నీలో అత్యుత్తమ ఆట కనపరిచిన ఆటగాళ్లకు కూడా బహుమతులు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభ మ్యాచ్ న్యూ స్టార్ క్రికెట్ క్లబ్ 11 టైగర్స్ క్రికెట్ క్లబ్ల మధ్య జరిగింది. प्रेजेंटेशन और टॉस खान, जावेद असार, शकील सीनियर लीडर, मैच से उठ जाओ, रनिंग कर लो. जोर से राशिद कांग्रेस लीडर, इरफान लीडर, शाकिर नूर होगा भाई बाहर आ रहा ना. थर्ड प्राइज, फोर्थ प्राइज जिनको 11,000 रुपए का कैश. ఆదిలాబాద్ పట్టణంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ఏదైతే ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఎవరైతే కంది శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకొని ఇక్కడ యువతను మంచి దారిలో, మంచి గాడిలో, మంచి నడవడికలో పెట్టడానికి తన వంతు కృషిగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలామంది క్రీడలను అవహేళన చేసే వాళ్ళకు ఒకటే సూచన, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈరోజు ఎన్నో శిఖరాలకు ఎదుగుతూ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఈరోజు కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే కార్యనిర్వాహకులందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపడుతూ ఈ టోర్నమెంట్కి అన్ని విధాల అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. క్రికెట్ కెప్టెన్, ఇండియా క్రికెట్ కెప్టెన్ హజారుద్దీన్ గారిని మరియు మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్కన్ గారిని మేము ఇక్కడ ఇన్వైట్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ఇక్కడ